మంచిది. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 25 అధ్యాయము 1 నుండి 10 వచనాలు. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద కానీ దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకోవలసిన అర్పణలేమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 1 మూరెడున్నర. మంచిది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థన. దయాళుడు అయిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మరొక మంచి సమయాన్ని మాకు అనుగ్రహించి మీ లేఖన భాగాన్ని మేము ధ్యానించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ మీ మాటలు మేమందరము కలిసి ధ్యానించాలని, విని ఆనందించాలని మేము ఆశపడుతుంటుండగా ఈ మీటింగ్కి ఎటువంటి ఆటంకం లేకుండా కృప చూపమని, చదువుకున్న లేఖన భాగమును దీవించమని, ఆత్మ సహాయం అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు ప్రభువు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము నిర్గమకాండం 25వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు చదువుకున్నాము. పరలోకమందున్న దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు మరి ఆయన యొక్క డిజైర్, ఆయన హృదయంలో ఉన్న కోరిక తన ప్రజల పట్ల ఏమై ఉన్నదో ఆ కోరిక తన దాసుడైన మోషే ద్వారా ఆ ప్రజలకు సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 10 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ సమయంలో మనము 10వ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ పాత నిబంధన లేఖనంలో మరి దేవుడు వ్రాయించిన ఈ మందసము అనే అంశాన్ని క్రొత్త నిబంధన లేఖనాల వెలుగులో మనం ధ్యానం చేద్దాం. పరలోకమందున్న దేవుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, తన ప్రజలు భూమి మీద ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ప్రభువు విడిపించాడు తన దాసుడైన మోషే ద్వారా. మరి చక్కగా నడిపిస్తున్నాడు. అనేక క్లిష్ట సమయాలు వచ్చినప్పుడు ప్రభువు వారిని ఆదుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చాడు, 6 నెలలు నడిచాడు. వారు అలాగూ సాగిపోతూ ఉండగా దేవుడు మోషేతో ఈ మాట చెప్పడం మనం చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను వారిలో నివసించున్నట్లు. చూసారా, అది పరలోకమందున్న దేవుని కోరిక. ఆయన పాత నిబంధనలో ఆయన ప్రజలు అబ్రహాం సంతానం, ఇశ్రాయేలీయులు. క్రొత్త నిబంధనలో ఆయన ప్రజలు యేసు ప్రభు కల్వరి రక్తంలో కడుగుబడిన ఆయన పిల్లలు, అంటే మనమే. కాబట్టి మన సృష్టికర్త, మన ప్రభువు, మన రక్షణకర్త
ఆయన యొక్క ప్రాముఖ్యమైన లేక ప్రగాఢమైన వాంఛ అనండి, కోరిక అనండి ఏమిటి అంటే ఆయనకి పరలోకంలో ఉండే సంతోషం కాదట. అది పరలోకంలో మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం చూస్తే కెరూపులు ఉన్నారు కోట్ల కొలది. వారు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అయినా ఆయనకి అంత సంతోషం లేదు. ఆయనకు నిజమైన సంతోషం ఎక్కడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరిలో కార్చిన రక్తధారల్లో ఎవరైతే పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని ఆ రక్తంలో తమ పాపములు కడుగబడి పాపక్షమాపణ అనుభవం పొంది ఆయన పిల్లలయ్యారో వారితో కలిసి ఆయన ఆయన ఉండాలని, వారి మధ్య నివసించాలని ఆ దేవుని కోరికండి. చూడండి ఎంత స్పష్టంగా అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు. ఏమిటిది? ఆయన 3వ ఆకాశంలో పరలోకంలో ఉన్న దేవుడు కదా, సర్వ సృష్టికర్త కదా. ఈ మంటి పురుగుల వంటి మనుషుల మధ్య ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో మనం ఎవరికి అక్కర్లేకపోవచ్చు, ఎవరి దృష్టిలో మనకు గుర్తింపు లేకపోవచ్చు, విలువ లేకపోవచ్చు. కానీ సృష్టికర్త మనల్ని గుర్తించాడు. ఈ లోకంలో ఎవరు కూడా మనతో సహవాసం చేయడానికి కానీ, మనతో కలిసి జీవించడానికి కానీ, మనతో కలిసి ఉండడానికి కానీ ఇష్టపడకపోవచ్చు, రకరకాల తేడాలు చూపవచ్చు. కానీ దేవుడు సృష్టికర్త అంటున్నాడు, మీరు నాకు ఇష్టలు, మీతో కలిసి మీ మధ్య నేను నివసించాలి, అది నాకు ఇష్టం. అయితే అదే సమయంలో ఒక కండిషన్ ఉంది, ఒక షరతు. నేను మీ మధ్య నివసించాలి అని నాకు ఇష్టం ఉంది, కానీ మీరు ఒక షరతు పాటించాలి. ఏమిటా షరతు? నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి. అది పరిశుద్ధత ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన వచ్చి మనతో కలిసి నివసించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అదే సమయంలో డబ్బు కాదు, హోదా కాదు, చదువు కాదు, గొప్పతనం కాదు, డిగ్రీలు కాదు, స్థితిగతులు కాదు, ఆస్తి ఐశ్వర్యం కాదు, వెండి బంగారం కాదు. ప్రభువు మనలో పరిశుద్ధత కోరుకుంటున్నాడండి. కాబట్టి యేసు ప్రభువు నమ్మిన దేవుని పిల్లలు ప్రాముఖ్యంగా వారు కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం హోలీనెస్, పరిశుద్ధత ఉన్నదా? అది ఆలోచించాలి. నేను ముందుగానే చెప్పినట్లుగా ఇవి పాత నిబంధన లేఖనాలు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. ఈ చరిత్ర ఎందుకు దేవుడు వ్రాయించి పెట్టాడంటే మన మేలు కొరకు, మన దిద్దుబాటు కొరకు. కాబట్టి మనం ఈ లేఖనాలు ధ్యానించేటప్పుడు క్రొత్త నిబంధన లేఖనాల వెలుగులో ఈ లేఖనాలు మనం ధ్యానిస్తే మనకు ప్రయోజనకరం. ఆ ప్రియ ప్రభు ఏం కోరుతున్నాడండి? మనము అపవిత్రులం, అపవాది పిల్లలం, అగ్నిగుండానికి వారసులం, అంతే. అది మన నిజమైన స్థితి. ఎన్నటన్నిటికీ పరలోకమందున దేవుని, ఆ సృష్టికర్తని, ఆ పరిశుద్ధుని, తండ్రి, నాయన, ప్రభువా అని పలకటానికి కూడా ఈ పాపపు నోటితో మనకు హక్కు లేదు, యోగ్యత లేదు. మనం అయోగ్యులం. ఇటువంటి అయోగ్యులని యోగ్యులుగా చేయడానికి, అగ్నిగుండానికి వెళ్ళవలసిన మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి తన రొమ్ములో ఉన్న కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఆ రొమ్ములో ఉన్న కుమారుడు దేవునితో సమానముగా ఉండేది గొప్ప భాగ్యం కదా. అది గొప్ప భాగ్యము, నేను వెళ్ళలేనని అనలేదు, అలా ఎంచుకోలేదట. అది ఫిలిప్పీ పత్రిక చెప్పే సత్యం. తండ్రి మాటకు విధేయత చూపాడు, తను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేయబడ్డాడు. రోమా 8:4 ప్రకారంగా పాప పరిహారం నిమిత్తము పాప శరీరాకారం లోకానికి వచ్చాడు.
మనం పొందవలసిన శిక్షను పొందాడు. ఎఫెసీ 5:2 ప్రకారం తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. ఆయన కార్చిన కల్వరి రక్తధారల్లో మనకు గొప్ప విమోచన, పాప క్షమాపణ, పాప శుద్ధీకరణ దొరికింది. చాలా సంతోషం. ఈరోజు మనం దేవుని పిల్లలు అయ్యామంటే మన లెక్కలు అది చాలా తేలికగా కనపడుతుంది. ఇంక మనమేం కష్టపడలా, మనమేం ప్రయాసపడలా, మనమే పెట్టుబడి ఏమి లేదు, మన చెమట ఏమి లేదు. కానీ ప్రభు ఎంత వెల చెల్లించాడండి. ఇది చాలా కాస్ట్లీ అఫైర్. యేసయ్యకి చాలా కాస్ట్లీ అఫైర్, మనకైతే చాలా తేలిక. ఎందుకు ఆయన నిన్ను నన్ను రక్షించాడు? తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక గమనిస్తే 4వ అధ్యాయంలో ఉంది, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అంతే, మనం పరిశుద్ధులుగా జీవించాలని. హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. ప్రతి పత్రిక మీరు గమనించండి, ఆ పత్రిక ప్రారంభంలో ఆ పత్రిక రచయిత అంటాడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఈ పాపులు పరిశుద్ధులు అయ్యారండి. ఈ పరిశుద్ధులు కావాలంటే పరలోకమందున్న దేవుడు భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది, తన ప్రాణం అర్పించాల్సి వచ్చింది. ఈ విషయం మనం అవగాహన చేసుకున్నామా, అర్థం చేసుకున్నామా? దానిని మన జీవితానికి అసలు అన్వయించుకుంటున్నామా? చిన్నపిల్లలు ఆటలాడినట్టు మనము మన భక్తి జీవితంలో ఆటలాడటం నేర్చుకున్నాం. పరిశుద్ధత అనే దానికి మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మోషే నేను వారిలో నివసించాలంటే వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధన దేవుని పిల్లలమైన మనం కాపాడుకోవాల్సింది పరిశుద్ధత. డబ్బు కాదు, ఆస్తి కాదు, ఉద్యోగం కాదు, అవి వస్తాయి పోతాయి. ప్రభువు కోరుకునేది పరిశుద్ధత. ఆయన రక్తంలో మనకు దొరికింది పరిశుద్ధత. అందుకే కొరింథీయులకు రాస్తూ దైవజనుడు మొదటి పత్రికలు అన్నాడు, పరిశుద్ధులకు అని అన్నాడు. వెంటనన్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. పరిశుద్ధులు అంటే యేసు ప్రభువుని నమ్మినప్పుడు మనం పరిశుద్ధులు అయ్యాము. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం అంటే ఇప్పుడు మన జీవన యాత్ర ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో అంతకాలం మనం కాపాడుకోవాల్సింది పరిశుద్ధత. అసలు యేసయ్య నిన్ను నన్ను రక్షించింది పరిశుద్ధులుగా ఉండటానికే, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. ఇహలోక సంబంధమైన క్రియలు చేయడానికి గతించిన కాలమే చాలును. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉన్నది ఆ సంగతి. కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం ఆ ప్రభు అంగీకరించడు. ఆయన మనలో పరిశుద్ధత కోరుతున్నాడు. అందుకే 8వ వచనములో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అది చాలా స్పష్టమైన ఆయన కోరిక, ఆయన ఆదేశం మోషే ద్వారా ఆ ప్రజలకు ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధ స్థలమే ఈనాడు సంఘం. ఆ పరిశుద్ధ స్థలమే యేసు ప్రభువుని నమ్మిన నీవు లేక నేను. ఆనాడు ఆ పరిశుద్ధ స్థలమే ప్రత్యక్ష గుడారం. అది ప్రత్యక్ష గుడారం యొక్క ప్రారంభం, దాని నమూనా, అందులో ఉండే వస్తువులు, అది నిర్మించబడవలసిన విధానము, దానికి ఎవరెవరు ఏమేమి ఇవ్వాలి అవన్నీ కూడా చెప్పాడు దేవుడు. ఇప్పుడు వాటన్నిటి చోటుకి మనం వెళ్ళాం. ఆ ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా నిర్మించమని ప్రభు చెప్పాడు. ఆ 3 భాగాల్లో ఒకటి ఆవరణ ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది,
ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ 3 స్థలాలలో కూడా కొన్ని వస్తువులు ఉండాలని ప్రభువే చెప్పాడు. ఆవరణంలో గంగాళ ఉండాలి, ఇత్తడి బలిపీఠం ఉండాలి. అలాగే పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి, ధూప వేదిక ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి, మందసం మీద కరుణాపీఠం ఉండాలి. కరుణాపీఠంకి 2 వైపులా 2 కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. అవి రెక్కలు చాపుకొని ఉండాలి. ఎందుకు ఆ కెరూబులు అంటే ప్రభు అంటున్నాడు చూడండి, 21, 22 వచనాలు, 25వ అధ్యాయము నిర్గమకాండంలో, నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసం మీద ఉండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. చాలా ప్రముఖమైన వస్తువు అన్నమాట ఈ మందసం. ఇది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయడానికి ఒక తెర ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఒక వస్తువే మందసం మాత్రం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉంటాయి, ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి. ఈ మందసము తుమ్మకర్రతో చేయమన్నాడు. తుమ్మకర్రతో చేయబడిన మందసానికి చుట్టూ మేలిమి బంగారపు రేగు తొడిగించమన్నాడు. మేలిమి బంగారపు రేగు తొడిగించిన తర్వాత 4 బంగారు ఉంగరాలు చేయమన్నాడు. ఆ 4 బంగారు ఉంగరాలు ఈ మందసానికి 2 వైపులా 2 ఉంగరాలు అమర్చమన్నాడు. ఆ 2 ఉంగరాల మధ్యలో ఒక కర్రను తూర్చమన్నాడు. ఆ కర్ర కూడా తుమ్మకర్రతో చేయాలి. ఆ కర్రను కూడా ఆ మోతకర్ర అంటారు దాన్ని కూడా చుట్టూ బంగారపు రేకు పొదిగించాలి. అది ఆ ఉంగరాల్లో దూర్చి అలాగే ఉండాలి, అవి బయటికి తీయకూడదు. చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి 15వ వచనం చూస్తే, ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. దానిలో అన్ని పాఠాలు ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళం మనం. ఈ విధంగా మందస్సం చేయమన్నాడు. ఆ మందస్సంలో ఆ తుమ్మకర్ర ఎందుకు చేయమన్నాడంటే, తుమ్మకర్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మానవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆ మేలిమి బంగారపు రేకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆయన భూమి మీద ఉన్న 30 సంవత్సరాలు సేవ చేసిన 3.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన పరిపూర్ణమైన మానవుడు, ఏ మాత్రం కూడా సందేహం లేదు. అది తుమ్మకర్ర అనుభవం. అదే సమయంలో ఆయన పరిపూర్ణమైన దేవుడు, దైవత్వము కలిగిన వాడు, దైవత్విక మహిమలు కలిగిన వాడు. కాబట్టి ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణమైన దేవుడు ఏకకాలంలో. ఈ మందస్సం కూడా ఏకకాలంలోనే లోపల తుమ్మకర్ర ఉంది, పైన బంగారపు మేలిమి రేకుతో కప్పబడి ఉంది. మన ప్రభువు యొక్క స్వరూపానికి, మన ప్రభువుకి అది సూచనగా కనబడుతుంది. మందసములు అనేక పాఠాలు ఉన్నాయి, కానీ ఈ సమయంలో మనము మందసము దేవుని ప్రజలు అరణ్య యాత్రలో ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళే క్రమంలో కొన్ని స్థలాల్లో ఉంచారు. కొన్ని స్థలాల్లో దేవుని ప్రజలు ఉంచారు, కొన్ని స్థలాల్లో అది అనుకోకుండా వేరే వారి చేత పట్టబడి ఉంచబడింది. ఏదేమైనా గుడారంలో ఉండవలసిన మందసం కొన్ని స్థలాల్లో ఆయా స్థలాల్లో ఉంచబడినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. ఆ ఉంచబడిన మందసము ఆయా స్థలాల్లో ఉంచబడగా, ఆయా ఉంచబడిన ఆ స్థలాలలో క్రొత్త నిబంధన దేవుని పిల్లలమైన మనకు కొన్ని పాఠాలు ప్రభువు దాచి ఉంచాడు. అది ఈ సమయంలో సందేశం. కాబట్టి మందసము ఉంచబడిన స్థలములు, అందులోని పాఠములు, అది ఈ యొక్క పాఠానికి హెడ్డింగ్. ఇప్పుడు చెప్పబోయే సందేశానికి
హెడ్డింగ్ ఏమిటి? మందసము ఉంచబడిన స్థలములు. ఆయా సందర్భాల్లో ఉన్నాయి. గ్రంథం చదివితే అర్థమవుతుంది. మందసము ఉంచబడిన స్థలములు, అందులో పాఠములు. క్రొత్త నిబంధన దేవుని పిల్లలకి. అది పాత నిబంధనలాగా మనం చదువుకుంటే మనకేం ప్రయోజనం అండి? మంచిది. మనం నేరుగా పాఠంలోకి వెళ్ళిపోదాం. మందసం ఎక్కడెక్కడ ఉంచబడింది, అందులో దేవుని పిల్లలమైన మనం నేర్చుకునే పాఠాలు ఏంటి, అది మనం నేర్చుకోవాలి. ఓకేనా? మంచిది. చూడండి, ఇప్పుడు మొదటిగా మందసము ఎక్కడెక్కడ ఉంచబడింది, అందులో మనం నేర్చుకునే పాఠాలు ఏమిటో మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండము మొదటి స్థలం, మందసం ఉంచబడిన మొదటి స్థలం సంఖ్యాకాండము 10వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నా. 33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. అది చూసారా? 25వ అధ్యాయంలోనేమో గుడారంలో ఉన్నది మందసం. ఇప్పుడు సాగుతుంది. వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మందసం వారితో పాటు ప్రయాణం అవుతుంది. అది వారితో ప్రయాణం అయిపోయేటప్పుడు మందసం వారి మధ్యలో లేదు, గమనించాలి. వారి ప్రక్కలో లేదు, గమనించాలి. వారి వెనక లేదు, గమనించాలి. ఎక్కడో చోట పెట్టుతాములే. ఎక్కడైతే ఏమైంది? మందసం మీద చిన్న పెట్టి, అదంతా దాని నిడివి చూస్తే చాలా చిన్నదన్నమాట. 2 మూరలున్నర పొడవు, 3.5 వెడల్పు, 3.5 ఎత్తు. చిన్న పెట్టేది, ఒక బాక్స్ అన్నమాట, ఒక చెక్క పెట్టి. ఆ చెక్క పెట్టికి చుట్టూ తుమ్మ పెట్టి, ఆ పెట్టి చుట్టూ బంగారు రేకు పొదిగారు. అది మందసం అన్నాడు దేవుని ఆజ్ఞ. అది బయట తుమ్మ చెక్కే కానీ మందిరంలోకి రాగానే అది యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలు ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. వారు ప్రయాణమైనప్పుడు ఆ గుడారాన్ని మడత పెడతారు. ఆ గుడారాన్ని మోసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మందసాన్ని లేవీలు మొయ్యాలి. వాళ్ళు మోసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, మందసము ఎక్కడ ఉన్నది వారి ప్రయాణంలో. మనం కూడా ప్రయాణికులమేగా. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎవరండి? ఈ లోకంలో స్థిర నివాసులా? ఈనాడు చాలామంది యేసు ప్రభు నమ్మిన వాళ్ళు మేము ఎక్కడే ఉంటాం, మేము ఎక్కడ ఉండడానికే పుట్టాం, మేము యేసు ప్రభువుని నమ్మినా ఈ లోకం కొరకే జీవిస్తాం, ఈ లోకం కొరకే బ్రతుకుతాం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. మనము ఈ లోక సంబంధులము కాము, అంతే. మనము యాత్రికులము, పరదేశులం. మనం ఈ లోకములకు, మనకి ఈ లోకంలో స్థిర నివాసం లేదు. క్రొత్త నిబంధన ప్రకారం, హెబ్రీ పత్రిక ప్రకారం మనకు అసలు ఈ లోకంలో నిలువరమైన పట్టణం లేదు. మనం యాత్రికులం, పరలోక సంబంధులం, పరదేశులం. ఏదో కొంతకాలం ఇక్కడ ఉన్నాం కాబట్టి బ్రతుకుతాం, అంతే. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మీరు పరసంబంధమైన వాటి కొరకు వెదకండి. ఇది కొలస్సై పత్రిక చెప్పే సత్యం. ప్రియమైన విశ్వాసి, ఆనాడు దేవుని పిల్లల ఇశ్రాయేలు యాత్రికులు, ఈనాడు మనం యాత్రికులం. వారు అరణ్యంలో యాత్ర చేశారు. మనం కూడా ఒకవేళ కొంతమంది పొన్నూరులో, కొంతమంది గుంటూరులో, కొంతమంది నంబూరులో, కొంతమంది పోదుకూరులో, కొంతమంది చీరాల్లో, కొంతమంది రాయదుర్గంలో, కొంతమంది విజయవాడలో, కొంతమంది అమెరికాలో, కొంతమంది ఇంగ్లాండ్లో, స్విట్జర్లాండ్లో, న్యూజిలాండ్లో ఉన్నా మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. ఫిలిప్పీ పత్రిక ప్రకారం మన పౌరసత్వము పరలోకమందున్నది. అక్కడి నుండి మన ప్రభు అయిన యేసు అను రక్షకుడు రాబోతున్నాడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపంగా మార్చబోతున్నాడు. అది అవర్ క్రిస్టియన్ హోప్.
ఈ హోప్ లేనివాడు క్రిస్టియన్ కాదు, క్రైస్తవుడు కాదు, విశ్వాసి కాదు. ఈ విశ్వాసి, ఈ హోప్, ఈ నిరీక్షణ ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో ఎందుకండి? ఈ లోకం కొరకు ఎలా బ్రతుకుతాం? ఆనాడు దేవుని పిల్లలని ఇశ్రాయేలీలు తమ యాత్రలో, అరణ్య యాత్రలో మందసాన్ని ఎక్కడ ఉంచారు? అది ముఖ్యమైన అంశం. వారి మధ్యలో పెట్టుకోలా, లేక వారి ప్రయాణంలో చివరిలో పెట్టలా, లేక ఒక కార్నర్ ప్లేస్లో పెట్టలా, ఎక్కడో పెట్టలా. నేను చెప్పాను కదా, చిన్న బాక్స్, అది చిన్న బాక్స్. కానీ ఆ చిన్న బాక్సే ఆ గొప్ప సృష్టికర్తకు ప్రతిరూపం, సూచన. వారు ఎంత జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్తున్నారో చూడండి. మరలా చదువుతాను, 33వ వచనం. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. చూసారా? నిబంధన మందసానికి ఏ స్థానం ఇచ్చారు? మొదటి స్థానం, హెడ్షిప్. అది శిరసత్వం, నాయకత్వం. ఆ మందసమే ఆ సైన్యానికి, ఆ ప్రజలకు నాయకుడు, సేనాధిపతి, కెప్టెన్. ఆ మందసము వారి ముందు ఉండగా మాకే భయం లేదు. చూసారా వారి ధైర్యం? ప్రియమైన మిత్రులారా, ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఈ మాట రాయాల్సి వచ్చిందండి? వారు ఎలా తీసుకెళ్తే మనకేంటి? ఆ రోజు మనం లేము, ఈరోజు మనం ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు లేరు, నిబంధన మందసం లేదు. కానీ నిబంధన మందసాన్ని వారి ప్రయాణంలో అందరికంటే ముందు మందసం, తర్వాత ప్రజలు. ఆ మందసం ముందు, తర్వాత మేమంటున్నారు. ఎంత గొప్ప స్థానం, ఎంత ప్రముఖమైన స్థానం ఆ మందసానికి ఇచ్చారు ఆనాడు వారు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం దేవుని పిల్లలం, యేసు రక్తంలో కడగబడిన వారం. మన ప్రభువు మనకు నాయకుడు. ఆ మందసము ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం ఉందని నేను మరలా చెప్తున్నాను. అలాగైతే మన మందసమైన యేసు ప్రభుకు మనం ఏ స్థానం ఇస్తున్నాం? ముందు స్థానం ఇస్తున్నామా? మొదటి స్థానం ఇస్తున్నామా? ప్రతి విషయంలో ఆయన ఆజ్ఞలు మనం తీసుకుంటున్నామా? కొన్ని వచనాలు నేను మీ దృష్టి తీసుకొస్తాను. కీర్తనల గ్రంథంలో చూడండి. కీర్తనల గ్రంథంలో 32వ కీర్తన. కొంతమంది కీర్తనల గ్రంథాన్ని అధ్యాయం అంటారండి. అది చాలా తప్పండి. ఎవరన్నా ఏమని అనుకోండి, ఎవరేమనుకుని ఐ డోంట్ కేర్. ఇది కీర్తనలు, అధ్యాయం ఏంటి? నాకు అర్థం కాదు. కీర్తనలు కీర్తన అన్నారు, అధ్యాయం అంటారు ఏంటండి? ఇది ఎలా అధ్యాయం అవుతుంది? కాస్త కామన్ సెన్స్ ఉండాలి మనం చెప్పేటప్పుడు. కీర్తనలు కీర్తన కదా. మన పాటల పుస్తకం తీసాము, 182 అధ్యాయం పాడుకుందామని చెప్పండి చూద్దాం. ఏమిటి జ్ఞానం లేని ప్రసంగాలు నాకు తెలియక అడుగుతాను. చాలా సీనియర్స్ కూడా ఇలాగే చెప్తారు. కీర్తనల గ్రంథం కీర్తనలనే చెప్పాలి, అంతే. దట్ ఈస్ ఫైనల్. ఎవరేమని అనుకోండి, ఐ డోంట్ కేర్. దేవుని వాక్యం ఇది. చాలా స్పష్టంగా కీర్తనలు ఉంటే 32 అధ్యాయం అంటారేంటండి? కామన్ సెన్స్ లేదు ఈనాడు చాలామంది దేవుని సేవ చేసేవాళ్ళకి, వాక్యం చెప్పేవాళ్ళకి. కీర్తనలనే అనాలి, అధ్యాయం అనకూడదు. గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది, అంతే. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. కాబట్టి కీర్తనలు 32వ కీర్తన చూడండి. 32వ కీర్తనలో 8వ వచనం. ఇక్కడ నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఏమండి, ఈరోజు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే పరిశుద్ధాత్మ ద్వారా, అంతే కదా. ఒకడు సువార్త చెప్తా ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను ఒప్పిస్తాడు. యోహాను 16:8 వచనం ప్రకారం నీతిని గురించి, పాపంను గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తాడు. ఆయన ఒప్పించినప్పుడు మనం యేసుని నమ్ముకుంటున్నాం. మనం రక్షించబడడంలోనే పరిశుద్ధాత్ముని కార్యం ఉంది. ఆ తర్వాత మన జీవితకాలం యోహాను సువార్త 14, 16, 17, 18 వచనాల ప్రకారం
ఆయన మనలో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? మనలో ఉండి నిద్రపోతాడా పరిశుద్ధాత్ముడు? కొంతమంది కొన్ని సహవాసాలు అంటున్నారు ఆయన నిద్రపోతాడు, లేపాలి లేపాలి. ఆయన లేపితే వస్తాడు, మళ్ళీ పోతాడు. ఆయన మన సర్వెంట్ కాదు, మనం పిలిస్తే వచ్చి పొమ్మంటే పోవడానికి. పరిశుద్ధాత్ముడు దేవుడు, దైవతత్వంలోని ఒక వ్యక్తి. ఆయన దేవుడే. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే విశ్వాసికి, చూడండి మరలా 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను. చూసారా? ఆయన మన టీచర్, ఆయన మన ఉపదేశకుడు. అర్థమైందా? యేసు ప్రభువుని నమ్మిన ప్రతి విశ్వాసి ఒక స్టూడెంట్ అన్నమాట. ఎక్కడ నేర్చుకోవాలి? యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ఆయన మన ముందు ఉండాలి. ఉపదేశం చేసేవాడు అనుకుంటాడా ముందుంటాడా మనకి చెప్పాలి. మన క్లాస్ రూమ్స్లో టీచర్ ఎక్కడుండి పాఠాలు చెప్తున్నాడు? ముందుంటాడు. ఆయన హెడ్షిప్గా, ఆయన పెద్దవాడుగా ఉంటాడు. ఆయనకి లోబడి స్టూడెంట్స్ ఉండాలి. అది కాబట్టి ఉపదేశము చేసేదను. తర్వాత ఏమన్నాడు? నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీకేమి తెలియదు, నువ్వు ఒక అమాయకుడివి, అమాయకురాలివి. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఎంఏ చదవచ్చు, ఎంటెక్ చదవచ్చు, ఎంబీబీఎస్ చేయొచ్చు, ఎంఎస్ చేయొచ్చు, ఫారెన్ చదవచ్చు, ఫారెన్ పోవచ్చు, పిహెచ్డి చేయొచ్చు, కానీ నీకు నడవడం చేత కాదంటుంది బైబిల్. విశ్వాసి, యేసు ప్రభువుని నమ్మినోడు ఒక లోకంలో గొప్ప వ్యక్తి కావచ్చులే, లోకం మొత్తం చదవచ్చు, కానీ నడక చేత కాదట. ఈ నడక నేర్పేవాడు ఎవరంటే మన ప్రభువు. నీవు నడవలసిన మార్గమును నీకు చెప్తానంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పు. నీకు సరిగా ఆలోచన చేయటం కూడా చేత కాదు. అదండి ఈ మట్టి మనిషి యొక్క స్థితి. అది తెలుసుకోవాలి. కాబట్టి ఆయన బోధించేవాడు, నడవలసిన మార్గాన్ని చెప్పేవాడు, అంతే కదా ఆలోచన కూడా చెప్పేవాడు. అంటే ఆయన మనకు ముందుండాలి. మన జీవిత కాలంలో ముందున్నాడే అనుకున్నాడు విశ్వాసి. ఇశ్రాయేలీయులు ఎందుకు నిబంధన మందసాన్ని ముందు పెట్టుకొని నడిచారని పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడంటే, క్రొత్త నిబంధన దేవుని పిల్లలమైన మనం మన జీవిత కాలంలో ఆ ప్రభును వెనక పెట్టకూడదు, ప్రక్కన పెట్టకూడదు, ముందు పెట్టుకోవాలి. కానా వివాహంలో ఎందుకు కొరత ఏర్పడింది చెప్పండి? కానా వివాహంలో యేసుప్రభు ఉన్నాడా లేడు? యేసుప్రభు ఉన్న చోట కొరత ఎలా వస్తుందండి? యేసుప్రభు ఉంటే కొరత వస్తే అసలు యేసుప్రభు దేవుడు ఎలా అవుతాడయ్యా? యేసుప్రభు ఉన్న చోట కొరత, అవమానం, గలిబిలి, గందరగోళం, సమస్యలుంటే ఆయన ప్రభువుగాడు, దేవుడు గాడు. ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఆయన ఉంటే సంతృప్తి ఉంటుంది. ఆ యేసు ప్రభున్న చోట ఎందుకు మరి అలాగైంది కానా వివాహం అంటే, ఆయన ఆహ్వానించారు చాలా బాగానే, కానీ వారు అమాయకంగా ఒక కార్నర్ ప్లేస్లో పెట్టారు. అది ఒక మూలన పెట్టారు యేసుప్రభుని మూలన పెడితే మనం ఎలా వర్ధిల్లుతామండి? మన కుటుంబాలు ఎలా వర్ధిల్లుతాయి చెప్పండి? ఆయన మూలన పెట్టబట్టి కానా వివాహం అంతా గలిబిలి, గందరగోళం. ఈనాడు దేవుని పిల్లలమైన మన కుటుంబాలు కూడా చాలామంది విశ్వాసులే, చాలామంది బోధకులే, చాలామంది సేవకులు, సంఘ పెద్దలు అబ్బో గంటలు గంటలు ప్రసంగాలు చేస్తారు, కానీ వారి పర్సనల్ లైఫ్ చూడండి, వారి ఫ్యామిలీ లైఫ్ చూడండి, ప్రభువుకి స్థానమే ఉండదు. ప్రభువును ఒక కార్నర్ ప్లేస్లో పెడుతున్నారు. అందుకే వాళ్ళ జీవితాలలో, వారి కుటుంబాలలో ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు గలిబిలి, ఎప్పుడు అసమాధానం. భార్యాభర్తల మధ్య ఇద్దరు ఆరాధన చేస్తారు, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఆయాసాలు. ఎందుకండి ఇది? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఇలా ఎలా ఉండగలరంటే యేసు ప్రభుని కార్నర్ ప్లేస్లో పెడుతున్నారు. ప్రియమైన మిత్రులారా, యేసు ప్రభు మన ముందుండాలి, మన నాయకుడిగా ఉండాలి. మన ఇంటిలో గోడల మీద ఫోటోలు కాదు యేసు ప్రభు ఉండాల్సింది, లేకపోతే బంగారు సిలువ వేసుకొని సిలువలుగా యేసు ప్రభు ఉండాల్సింది, లేక టీషర్ట్ మీద సిలువ బొమ్మ వేసుకుంటే యేసు ప్రభు ఉండడు.
యేసు ప్రభు మన ఇంట్లో కేంద్ర బిందువు అయి ఉండాలి. ఆయన మనకు అధినాయకుడై ఉండాలి. అతిథిగా కాదు అధినాయకుడుగా ఉండాలి. ఆయన మన శిరస్సుగా ఉండాలి. మన ప్రతి విషయంలో ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. కొలసాయి 1:18. నమ్మనోళ్ళు ఎటు యేసు ప్రభుకి విలువ ఇవ్వరండి. నమ్మనోళ్ళు విలువ ఇవ్వరు, వాళ్ళకి తెలియదు కదా. యేసు ప్రభు నమ్మనోళ్ళు ఆ మందసాన్ని చూసి వారే ఇది ఒక చెక్క పెట్టరా అంటున్నారు. కానీ దేవుని పిల్లలు ఇశ్రాయేలుకి అది దేవుడు అందులో ఉంటున్నాడు. అక్కడ నేను నిన్ను కలుసుకొని అన్నాడు. చూసాడా ప్రభు? నిర్గమకాండం 25, 21, 22 అంటున్నాడు మోషేతో, మోషే నేను అక్కడ నేను కలుసుకుంటా. మందసములో ఆ కెరూబుల మధ్య నుండి నేను నీతో మాట్లాడతా. చూసారా? అది ఆయన నివాస స్థలం, ఆయన కోరుకున్న స్థలం, ఆయనకి ఇష్టమైన స్థలం. లోకానికైతే అది పెట్టే ఒక చిన్న బాక్స్. అయ్యా, యేసు ప్రభు శక్తి యేసు ప్రభు నమ్మనోళ్ళకి తెలియదులే. నమ్మిన నీకు నాకు తెలిసిందా? వాళ్ళకి తెలియదు, ఓకే, వాళ్ళకి తెలియదు. నేను నమ్మిన నీకు నాకు తెలిసిందా? మనం ఆయనకు ప్రథమ స్థానం ఇస్తున్నామా చెప్పండి? మంచిది. మరొక మాట కూడా చూద్దాం. చూడండి 23వ కీర్తన. అక్కడక్కడ కొన్ని ముక్కలు మనం చూద్దాం. 23వ కీర్తనలో 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చూసారా? నీతి మార్గం, అవినీతి మార్గం, 2 మార్గాలు ఉన్నాయి లోకంలో. ఈ లోకంలో 2 మార్గాలు ఉన్నాయి, 3వ మార్గం లేదు. అది మురికి మార్గం. నీతి మార్గం, అవినీతి మార్గం. యేసు ప్రభు నమ్మకముందు మన మార్గాలన్నీ అవినీతి మార్గాలే. ఏమండి, మనం నీతిగా బ్రతికామా చెప్పండి? గుండె మీద చేసుకుని ఎవరైనా చెప్పాలి. మరి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఇంకా అవినీతి మార్గంలో బ్రతుకుతున్నావా విశ్వాసి? చెప్పులే. ఒక భక్తుడు, దావీదు భక్తుడు ఎంత కరేజ్ అన్నమాట, ఎంత ధైర్యంగా అంటున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈయన ఒక రాజు, ఒక కాపరేమోలే, కాపరిగా ఉన్నా నన్ను నడిపించేది నేను కాదు, నా కెపాసిటీ కాదు, నాకు సామర్థ్యం లేదంటున్నాడు. ఆయన నన్ను నీతి మార్గములో నడిపించుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందులో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం నిజంగా విశ్వాసులుగా బ్రతకాలి అంటే 100% ఆయన మీద ఆధారపడాలి. అది నాకు ఇంత తెలుసు, నేను లోకంలో ఇంత మేధావిని, నేను ఇంత జ్ఞానిని, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు చేత కాదంటే చేత కాదనే వాక్యం చెప్తుంది. నీతి మార్గంలో ఒక మనిషి నడవాలంటే యేసు ప్రభు నమ్మినా కూడా ఆయన నడిపిస్తేనే, మనంతటా మనం నడపలేమండి. ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఈ మాట ప్రియమైన విశ్వాసి చెప్పే నేను లేక వినే మీరు మినిమం మనం చెప్పగలమా? ఈ స్టేట్మెంట్ మనం ధైర్యం వేయగలమా? నేను యేసు ప్రభువు నమ్మిన తర్వాత నీతి మార్గంలోనే నడుస్తున్నా, ఆ ప్రభువు నడిపిస్తున్నాడని చెప్పండి చూద్దాం. ఎన్నోసార్లు పొరపాటు చేస్తున్నాం, ఎన్నోసార్లు దారి తప్పుతున్నాం. అలా దారి తప్పకూడదు. ఆయన మనకు ముందుగా ఉంటే మన అవినీతి మార్గంలో నడవు. మరొక మాట చూడండి, 73వ కీర్తన. 73వ కీర్తనలో 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకోండు. చూసారా? మొదటేమిటి? నడక. తర్వాత ప్రభు మనల్ని మహిమలో చేర్చుకునేది. నడకంటే ఈ లోకం, మహిమ అంటే ఆ లోకం. చూసారా? ఒక వచనం 2 లైన్లో 2 లోకాల గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించు, నేను అలా నడుస్తా, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకోండి. నేను ఎప్పుడైనా చనిపోతాగా, నేను చనిపోయినప్పుడు మహిమలో నన్ను చేర్చుకునేవాడు నా ప్రభు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ విషయాలన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు
మనల్ని మనం ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చూసారా? అంటే ఈ భాష చదువుతున్నప్పుడు మనం ఈ లోకంలో వయసు రీతే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో, కానీ యేసు ప్రభు దృష్టిలో నెలల పిల్లలు. అది నెలలు ఎత్తుకునేది ఎవరండి? సంకెత్తుకునేది ఎవరిని? ముసలాళ్ళని సంకెత్తుకుంటారు ఎవరన్నా? చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్ని చంకనేసుకుంటారు. అయ్యా వింటున్నారా? యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చంకనెత్తుకునే చిన్నపిల్లలే. నేను పెద్దదాన్ని సీనియర్ అంటున్నాడు ఒకడు వచ్చి. అది గర్వం, అతిశయం. నాశనమునకు ముందు గర్వము నడుచును. అహంకారం ఉండకూడదు మనకి. చంకనెత్తుకుంటాడంటండి మనల్ని. ఒప్పుకుందాం మనం. అంటే మనం ఎంత పిల్లలు? పాలు తాగే పిల్లలు. అది దేవుని దృష్టిలో. అంటే అలా ఉండాలి. అసలు యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు కొంతమంది తల్లులు పిల్లల్ని తెచ్చారు. ప్రభువా మా పిల్లల్ని ఆశీర్వదించండి చెప్పడానికి. అది తీసుకొచ్చినప్పుడు ప్రభు వారిని ఆశీర్వదించి, పరలోక రాజ్యము వీరిదల్లా ఇలాంటి వారిది అన్నాడు. ఇలాంటి వారిది, వీరిది వేరు, ఇలాంటి వారిది. అంటే మనకు వయసు పెరిగినా ఆ చిన్న పిల్లల మనస్తత్వం, ఆ చిన్న పిల్లల ఆలోచన విధానం, ఆ చిన్న పిల్లల అమాయకత్వం, ఆ చిన్న పిల్లల నిష్కపటమైన మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. అది చిన్నపిల్లల కపటం ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, కక్ష ఉండదు, వైరం ఉండదు, మోసం ఉండదు, నటన ఉండదు. చిన్నపిల్లలకు ఉంటుందండి? చెప్పండి, ఉండదు. వారు నిష్కపటులుగా ఉంటారు చిన్నపిల్లలు. అలా ఉండాలట మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఉండాలి అంటే ఆ ప్రియ ప్రభు మనకు ముందు ఉండాలి. అది ఉన్నాడా ముందు? మందసం ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడ ఉంది? అందరికంటే ముందు మందసం. అలా చూస్తే మందసం కనబడతా ఉంది. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగం, ఆ తర్వాత మోషే. చూసారా? నాయకుడైన మోషే కూడా ఉండుంటాడు కదా ఆ ప్రయాణంలో. మందసం ముందు, తర్వాత మోషే. నేను కదా సముద్రాన్ని 2 పాయలు చేసింది, 10 అద్భుతాలు చేసింది, ప్రజలకు ఆహారం పెట్టింది, నీళ్లు తెప్పించింది. ఈ ప్రజల కోసం నేను కదా ప్రయాసపడుతుంది. నేను ముందుంటా, నా తర్వాత మందసం అని మోషల్లా. ఈనాడు మోషే లాంటి సంఘ పెద్దలు కావాలి, మోషే లాంటి దేవుని సేవకులు కావాలి, మోషే లాంటి దీనులు కావాలి, సాత్వికులు కావాలి. ఈనాడు సంఘాలలో సాత్వికులైన పెద్దలు కానీ సేవకులు కానీ కనబట్టాల. అది ఒక ప్రాబ్లం తెలుసా? మోషే కూడా పెట్టి వెనక్కి, ఆ మందస్సు వెనక్కి. చూసారా? అందరు అంటున్నారు మందసం ముందు, తర్వాతే మేము అంటున్నారు. ప్రియమైన మిత్రులారా, మందసము ప్రయాణంలో ఎక్కడ ఉన్నదంటే ముందు ఉన్నది. మన ప్రయాణంలో మన మందస్సమైన క్రీస్తు ప్రభు అన్నిటికీ ముందు పెట్టుకుందాం అంతే. ఆయన తర్వాతే మనం ప్రతి విషయం ఆయనతో సంప్రదిద్దాం. ఆయన మన కౌన్సిలర్, మన క్యాప్టెన్, మన హెడ్. ఆయన లేకుండా మనం ఏమున్నామండి? మరి ఇలాంటి లైఫ్ స్టైల్ మనకుందా? మన ఫ్యామిలీస్లో చాలా డెసిషన్స్ చేయాలి కదా, చాలా నిర్ణయాలు చేయాలి. కుటుంబాలుగా ఎన్నో నిర్ణయాలు. అసలు జీవితం అంటేనే నిర్ణయాలమయం. ప్రతిరోజు సో మెనీ డెసిషన్స్, ఎవ్రీ టైం. ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు చేయాలి. ఈ నిర్ణయాలు వెనక యేసయ్య ఆలోచన ఉందా, లేక సొంత నిర్ణయాలా? చెప్పండి. చాలాసార్లు సొంత నిర్ణయాలు చేస్తున్నామండి, అందుకే నష్టపోతున్నాం. చాలాసార్లు ప్రభువునకు మాట్లాడవచ్చుగా. ఆయనదే ఉంది, ఈ సంగతి నాకు తెలీదా? ఇది కూడా ఆయన అడగాల. ఇది మన భావన. ఇది కూడా మనం అడగాల. మరి కొలస్సైకు రాస్తూ పౌలు భక్తుడు ఆ మాట అన్నాడు, అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యం. అన్నింటిలో
అది చిన్న నిర్ణయం కానీ పెద్ద నిర్ణయం కానీ, చిన్న పని కానీ పెద్ద పని కానీ, ప్రతి దానిలో దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి? నా సొంతానికి కాదు, నా తెలివితేటలకు కాదు, నా జ్ఞానానికి కాదు, నా ప్రావీణ్యతకు కాదు, యేసయ్యకి. ఈ విధానం మనలో లేదండి. అందుకే చాలా నష్టపోతున్నాం. ఓకే, మంచిది. తర్వాత మరొక స్థలాన్ని మనం చూద్దాం. మరొక స్థలాన్ని చూడాలి. చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడానికి మనకి సమయం సరిపోదు. మరి ఆ మందసం ఉంచబడిన స్థలాలు దైవ గ్రంథంలో చాలా ఉన్నాయి. మరి అవన్నీ చెప్పడానికి సాధ్యం కాదు, కానీ మన సమయంలో ఎన్ని వస్తే అంతవరకే మనం ధ్యానం చేద్దాం. రెండవ మాట చూడండి, యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం, మందసము ఉంచబడిన మరొక స్థలం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతా. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు. సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గట్టన్నిటి మీద నుండి పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. ఇక్కడ యొర్దాను దగ్గర మందసం. అది ఇంతకుముందు మనం ఎక్కడ చూసాం? ఆ ప్రజల ప్రయాణంలో వారికి ముందు మందసం, తర్వాత ప్రజలు. ఇక్కడ రెండో విషయము యొర్దాను దగ్గర మందసం. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటి? అసలు యొర్దాను అంటే అర్థం ఏంటండి? మరణము. యొర్దాను అంటే మరణం. దేవుని ప్రజలు బయలుదేరి వస్తున్నారు, అది యొర్దాను అడ్డం వచ్చేసింది. ఓ భయంకరంగా చూడండి, గట్లు పొర్లి పారుతుందట. ఎంత భయంకరంగా పారుతుందో అనేది. గట్లు పొర్లి అందులో పడితే ముంచేస్తుంది, చంపేస్తుంది. ఇక బ్రతికేది అవకాశమే లేదు. అటువంటి పరిస్థితి దేవుని ప్రజలకు వచ్చినప్పుడు మరి ఆ యొర్దాను దగ్గర మందస్సు ఉండగా వారు ఏమయ్యారు? వారు చచ్చిపోయారా? వారు మునిగిపోయారా? లేక అయ్యో నీళ్ళని ఆగిపోయారా? ఏమి లేదు. ఆ మందసాన్ని మోసే యాజకులు ఉన్నారే, వారంట ఆ మందసం మోస్తూ వారి కాళ్ళు ఆ నీళ్ళ దగ్గర పెట్టారంట. అంతే. వారి కాళ్ళు నీళ్ళ దగ్గర పెట్టగానే ఏమైంది చూడండి, 15వ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు అంటే యాజకులు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే 16వ వచనం. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. చూసారా? నీళ్ళు ఆగిపోయినాయి, నేల కనబడుతుంది, నేల మీద నడిచి వెళ్ళారు దేవుని ప్రజలు. యొర్దానుని జయించారు. ఆ రోజు యొర్దాను దగ్గర మందసం అంటే మరణమును జయించిన క్రీస్తు ప్రభుకు సాదృశ్యం. మన ప్రియ ప్రభువు కూడా ఆ కల్వరిలో వేలాడుతూ ఉన్నప్పుడు, ఆకాశానికి భూమికి మధ్యగా సిలువేసినప్పుడు, ఆ ఇద్దరు దొంగల మధ్య ఆ ప్రభువును నిలువున హింసిస్తున్నప్పుడు, ఆయన ఒంటి మీద బట్టలన్నీ ఒలిచేసి మొదట ఒక చిన్న గుడ్డ కట్టి ఆయన శరీరం అంతా రక్తసిక్తం చేసినప్పుడు, శరీరం అంతా గాయపరిచినప్పుడు, ఆయన మెడవాల్చినప్పుడు, ఆయన చెంపలు పగలు కొడుతుంటే ఆయన మౌనంగా ఉన్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు, ఆయన వెంట్రుకలు పెరిగి వేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు, ఈయన బలహీనుడు, నిస్సహాయుడు అన్నారు ఆనాడు ప్రజలు. ఆ క్రింద ఉన్నవారు అన్నారు, వీడు ఇతరులను రక్షించను. వీడా యేసయ్య? వీడు ఇతరులను రక్షించాను, తను తాను రక్షించుకోలేడు.
యేసయ్య రక్షించలేనివాడా, బలహీనుడా? ఎందుకు ఆ శిక్ష అనుభవించాడు? ఎందుకు అనుభవించాడంటే ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక మనం వెళ్ళాలి. తీయండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. ఆయన కూడా బాధింపబడ్డాడు, ఆయన కూడా నిందింపబడ్డాడు, ఆయన కూడా విసర్జింపబడ్డాడు, ఆయన కూడా గాయపరచబడ్డాడు, ఆయన కూడా కొట్టబడ్డాడు, ఆయన కూడా హేళన చేయబడ్డాడు, ఆయన కూడా యెరూషలేము వీధులలో ఏడవబడ్డాడు, ఆయన కూడా ఆకాశానికి భూమికి మధ్యగా దొంగల మధ్య ఒక దొంగ వలె, ఒక నేరస్తుని వలె సిలువేయబడ్డాడు. ఎందుకు? నిన్ను నన్ను విడిపించడానికి. ఆయన శక్తిహీనుడు కాదు, ఆయన మరణము జయించాడు. ఎందుకు? ఆ మరణం మనల్ని భయపెడతా ఉంది. మరణం అనే బలము గలవాడికి మనం దాసులం. మనం మరణాన్ని జయించలేం, మనకు అసాధ్యం. మరణం అంటే మనకు భయం. ఈ లోకంలో గొప్ప వ్యక్తి, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, అతడు గొప్ప వ్యక్తే, కానీ మరణం అంటే భయం ఉందా లేదా? గడగడలాడతాడంతే, ఎంత గొప్ప అధికారైనా. ఈ మరణ భయము గల ఈ మనుషులను విడిపించడానికి ఆయన రక్తమాంసంలో పాలువాడై ఆయన తాను తగ్గించుకొని మరణాన్ని జయించాడు. తన రక్తధారలు కార్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన ఆత్మను అప్పగించాడు, సమాధి చేయబడ్డాడు. మరణము ఆయనను బంధించి ఉండలేదు. ఆయన కుళ్ళిపోలేదు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం పేతురు ప్రసంగం. ఆయన కుళ్ళిపోలే, మనం కుళ్ళిపోతాం చచ్చిపోతే. మరణం ఆయన బంధించాల, మనల్ని బంధిస్తుంది. ఆ మరణం అనే బలము గలవానిని జయించడానికి ఆ ప్రియ ప్రభు రక్తమాంసలు పాలువాడయ్యాడు. అదే ఆ పాఠం నేర్పుతుంది. ఆ యొర్దాను అంటుంది, రండి, నేను ఇక్కడున్నా, మీరు దేవుని ప్రజలు అనుకున్నారా? మిమ్మల్ని మింగేస్తా, మిమ్మల్ని చంపేస్తా అంటుంది యొర్దాను. అదిగో ఆ ముందున్న ఆ మందసం మోసే యాజకులతో అన్నాడు దేవుడు, యెహోషువ అన్నాడు, మీరు వెళ్ళండి, మీ కాళ్ళు అక్కడ పెట్టండి, ఫినిష్, అదేం చేస్తుందో చూడండి అన్నారు. వాళ్ళు ధైర్యంగా మందసం మోసే ఆ పెట్టే మోసుకుంటూ ఆ యాజకులు ఆ నీళ్లలో అడుగు పెట్టారు. ఆగిపోయిందంటే ఓడిపోయింది. ఆ యొర్దాను ఓడిపోయింది. మనం జయశాలులం, గుర్తుపెట్టుకోండి. మనం పిరికోళ్ళం కాదు, మనం ఓడిపోయిన వాళ్ళం కాదు. దేవుని పిల్లలంటే ఎవరనుకున్నారు? జయశాలి, జయ వీరులు, విజయ వీరులు. యేసు ప్రభు ద్వారా మనం విజయం పొందాం. అందుకే ఒక మాట మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ దృష్టి తీస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూసారా? ఆ ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది కదా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఆ యుద్ధాన్ని జయించగలిగారా? వారి నాయకుడు యెహోషువ జయించగలిగాడా? నో, ఎవరికి సాధ్యం కాదు. ఆ జయించింది ఎవరు? ఆ పెట్టె, ఆ మందసం, యేసు ప్రభు. అర్థమైందా? మనకు జయం అనుగ్రహించిన దేవునికి ఏం చేయాలండి? మనం స్తోత్రం చెల్లించాలి. యొర్దాను దగ్గర దేవుని మందస్సం ఉందంటే కల్వరిలో పోరాడిన యేసు ప్రభుకు సాదృశ్యం. కల్వరిలో పోరాడి తన ఆత్మను అప్పగించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై సమాధిని గెలిచిన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఆ యొర్దాను దగ్గర ఉన్న మందస్సం మనకు కనబడతా ఉంది.
మనం జయశాలలో మనం ఓడిపోయిన వాళ్ళం కాదు, పిరికి వాళ్ళం కాదు. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన కాదు, అనుగ్రహించుచున్న. ఇది కంటిన్యూ ప్రాసెస్. అర్థమైందా? ఈ ఆలోచన లేదండి. చాలామంది ఊరికే దిగులు పడతారు, ఊరికే ఏడుస్తారు, ఊరికనే దిగాలు పడతారు, ఊరికనే కింద సతికిలు పడతారు, నీరసమైపోతారు, నిర్జీవులైపోతున్నారు ఈనాడు విశ్వాసులు. మనకు జయము అనుగ్రహించుచున్న డైలీ క్రిస్టియన్ లైఫ్లో మనది విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి, అవర్ డైలీ క్రిస్టియన్ లైఫ్ ఏమిటి? విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. ఈ విక్టరీ ఎలా వస్తుందంటే మన గొప్పతనం కదా, అనుగ్రహించుచున్న మన ప్రభు ఇస్తున్నాడు. ప్రియమైన మిత్రులారా, ఈ యొర్దాను దగ్గర మందస్సం అంటే మన ప్రభు యొక్క పునరుద్ధానమునకు సాదృశ్యంగా ఉంది. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువు సాదృశ్యంగా ఉంది. సిలువేయబడిన క్రీస్తు ప్రభు కాదు, అద్భుతాలు చేసిన క్రీస్తు ప్రభు కాదు, సమాధిలో నుంచి చచ్చిపోయిన లేపిన క్రీస్తు ప్రభు కాదు, సముద్రం మీద నడిచిన క్రీస్తు ప్రభు కాదు, రోగాలు వెళ్ళగొట్టిన క్రీస్తు ప్రభు కాదు, దయ్యాలు వెళ్ళగొట్టిన క్రీస్తు ప్రభు కాదు, వేల మందికి ఆహారం పెట్టిన క్రీస్తు ప్రభు కాదు. సమాధిని గెలిచిన క్రీస్తు ప్రభుకు సాదృశ్యం యొర్దాను దగ్గర మందసం. ఆ ప్రభు మన ప్రభు, ఆయన మన తండ్రి, ఆయన మన రక్షకుడు, ఆయన మన నాథుడు, ఆయన మన పక్షం ఉన్నాడు. ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడండి? విరోధి ఎవడు చెప్పండి? ప్రియమైన మిత్రులారా, నా సమయం అయిపోయింది. దగ్గర 1 గంట అవుతుంది, నేను ముగించేస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2 విషయాలే మనం ధ్యానం చేశాం. మందసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సాదృశ్యం. మందసాన్ని మన భక్తి జీవితంలో, మన విశ్వాస యాత్రలో మనం ముందు పెట్టుకుందాం, మన నాయకుడిగా పెట్టుకుందాం. మందసమైన క్రీస్తు ప్రభువే మన నాయకుడు. ఏదో ఈ గోడలకి క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని పెట్టుకుంటారు. అది ఒట్టిది నటనండి, అది ఒట్టిదే, అదొక మోసం. ఆ బోర్డు ఉంటుంది, యేసు ప్రభుకి ఏమీ స్థానం ఉండదు ఆ ఇంట్లో. ఇది న్యాయం అండి? చెప్పండి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మందసమైన క్రీస్తు, ఆ మందసం మన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం. ఆ ప్రభువే మనకు నాయకుడిగా ఉండాలి. మన క్రైస్తవ యాత్రలో ఆయనే మనకు ముందుండాలి. అంతేకాదు, ఆ ప్రభు మనకు జయం అనుగ్రహించుచున్నవాడు, అనుగ్రహించినవాడు కాదు. యేసు ప్రభువుని నమ్మినప్పుడు అనుగ్రహించాడు, మన డైలీ క్రిస్టియన్ లైఫ్లో అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు మనం విజయ విహారం చేయాలి, విజయ వీరులంగా బ్రతకాలి. నిస్సారంగా, నిర్జీవులంగా, నిరీక్షణ లేని వారంగా, నీరసంగా ఏ విశ్వాసి ఉండకూడదు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే తర్వాత ధ్యానిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, మహిమా స్వరూపి, మీ కుమారుడి నామమున స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ లేఖన భాగములు దీవించి, ఈ సందేశాన్ని కూడా మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా మీరే అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.